పంచర్ అయిన సైకిల్ ఉరకమంటే ఉరుకుతుందా? పెట్రోల్ అయిపోయిన బండి ఎంత కిక్కు కొట్టినా చాలైతుందా? డీజిల్ అయిపోయిన కారు ముంగటికి పోతుందా? అంతెందుకుల్లా మేతమేయని ఎడ్లతోటి బండి నడుస్తుందా? ఛార్జింగ్ లేని ఫోన్ చేతిలో పెట్టి ఆడుకోమంటే ఎట్లుంటది? ఆగో అచ్చం అసంటి కార్యమే గిది సూత. అందరినీ పిలుచుకున్నాడు. ఆఖర్లు వచ్చి రప్ప చెక్కులు వంచిండు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు. మంచిగా ఫోటోలు దిగి వీడియోలు తీపించుకొని సోషల్ మీడియాలో ఎక్కించుకుంటే లైకులు సూపర్ అని కామెంట్లు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పట్టుకొని వీళ్ళంతా ఇంటికి పోయి మర్నాడు బ్యాంకులో బాట పట్టిరు పైసలు ఇడిపించుకుందామని. అరే చెల్లని చెక్కులు తెస్తే పైసలు ఎట్టిస్తారని మర్రగొట్టిరు బ్యాంకు వాళ్ళు. గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడేందని పబ్లిక్ అంతా పరిచయం అయ్యండ్రు. పూలు చేసి బతుకుతానన్న బీజేపీ చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది, డేట్ దాటిపోయింది. చెక్కులు పట్టుకొని వస్తే బ్యాంకుకు పోతే బ్యాంకులో ఇది డేట్ అయిపోయింది అని అంటాను. గదన్నట్టు డేట్ దాటిన చెక్కులు ఇచ్చిండు హుజరాబాద్ నియోజకవర్గ మోటార్ దేవుళ్లకు. 3 నెలల కిందట వంచేది ఉంటే నాకు తీరువాటం లేదని ముక్కబెట్టి టైం దొరికినాడు ఇస్తే అప్పటికవి చెల్లకుంటా అయినాయట. ఇంత అన్యాయం ఉంటుందా అని మనిషికో దిక్కన పట్టిర్రు. ఆఫీసర్లన్నా జర చూసుకోవద్దా? సర్కారు వాళ్ళు ఇవన్నీ మార్చి మళ్ళీ ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో. కానీ పేదింటి ఆడవిళ్ళ లగ్గానికి ఇంత ఆసరైనట్టుంటదని ₹1,00,000 సాయం చేస్తుంటే మీరు నడిమిట్లాపితే ఎట్లా ఎమ్మెల్యే గారు? సర్కార్ తోటి కొట్లాడి జప్ప పనులు అయ్యేటట్టు చూడాలి కానీ పట్టి పర్వాలేనట్టుంటే ఎట్లా చెప్పుండ్రి. మొత్తం పార్టీ ఆఫీసు పార్టీ పెద్దల చుట్టే తిరుక్కుంటా పబ్లిసిటీ కోసం కష్టపడకుండా నిన్ను ఎమ్మెల్యేని చేసిన వాళ్ళని కూడా కంట కనిపెట్టే కౌశిక్ అన్న.